మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ప్రత్యేకంగా లేడీస్ కి ఆడవాళ్ళకి శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. మీకు ఇది ఎట్లా అనిపిస్తుంది మేడం? అసలు ఎలా ఉపయోగపడుతున్నారు? చాలా బాగుందండి. బాగా మాకు ఆడవాళ్ళ కోసం చాలా చక్కగా అన్ని సదుపాయాలు మాకు కల్పించి చంద్రబాబు అన్న ఒక అన్న అనిపించుకున్నారు. మంచిగా అందరికి సౌకర్యాలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చంద్రబాబు రాగానే సంవత్సరంలోనే ఇంత పెద్ద పథకాన్ని. బాగుందండి. పిల్లలకి తండ్రి లేని పిల్లలకి చాలా మంది పేదవాళ్ళకి చాలా సౌకర్యాలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడుతుంది. చాలా బాగా ఉందండి ఈ ప్రభుత్వం. ఇంకా మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి శ్రద్ధ చూపిస్తున్న డ్వాక్రా సంఘం గానీ, లేదంటే తల్లికి వందనం గానీ, దీపం పథకం కింద గానీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? అన్ని పథకాలు బాగున్నాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి మేడం? లా అండ్ ఆర్డర్ చాలా బాగున్నాయండి. అన్ని సదుపాయాలు బాగున్నాయి. గతం కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉంటే మంచిదని అనుకుంటున్నాం. పిల్లలకి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది మేడం? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు కదా. బాగుందండి. ఇప్పుడు ఉద్యోగాల పరంగా అన్నిటికీ సదుపాయాలు బాగున్నాయి. ఇంకా బయట ఊర్లకు వెళ్ళి మనం ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉండి మన ఆంధ్రదేశంలో ఉండి అంతా మనం బాగా చేసుకునేటట్లు అన్ని సదుపాయాలు కల్పించారు. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ రోజు శక్తి పథకం కింద ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడుతున్నారు మేడం. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళు జెంట్స్ లేకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. అట్లాంటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భద్రత ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నారు. ఇది నిజమే, కంపల్సరీ, తప్పకుండా 100%. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? శాంతి భద్రతలు గానీ, తర్వాత ఏమొచ్చి లేడీస్ కి యాప్ అని కానీ, శక్తి యాప్ కానీ రకరకాలు పెట్టారు. తర్వాత దీపం పథకం కింద, తల్లికి వందనం కింద, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇవి చాలా ఆడవాళ్ళకే కాదండి, అందరికి కూడా చాలా ఉపయోగకరంగా యూస్ఫుల్ గా ఉంటుంది. పిల్లలు చదువు ఎడ్యుకేషన్ పర్పస్ కింద కూడా నారా లోకేష్ గారు కూడా చాలా పెద్ద మొత్తానికి సాధిస్తున్నారు. ఎట్లా ఉంది? చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. అంత బానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడ్డది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? రోడ్స్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలి. బానే ఉంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందా? ఉంది, 100% నమ్మకం ఉంది అందరికి. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది మేడం. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్టు 15న శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టాడు. అసలు లేడీస్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాలు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఇప్పుడు ఛార్జీ పెట్టుకుని వెళ్ళేవారం కదా, ఇప్పుడు ఫ్రీ కాబట్టి మేము చాలా హ్యాపీగా వెళ్తా ఉన్నాం. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందండి. బాగుందండి. తల్లికి వందనం ఇస్తున్నారు, స్త్రీనిధి స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అదొకటి బాగుందండి. అంత ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భద్రత ఎక్కువ చూపిస్తుంది కదా మేడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక గొడవలు కానీ, తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళకి శక్తి యాప్ అనేది కూడా పెట్టారు. ఏ ఎమర్జెన్సీ అయినా అది, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి, హ్యాపీ అనిపిస్తుంది. గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది. మార్పు కనబడింది. తల్లికి వందనం అనేది అంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. బానే ఉందండి. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందండి. బాగుంది. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం పైగా. మనం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఆగస్టు 15న బస్ ఫ్రీ పెట్టారు. అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం? చదువుకున్న వాళ్ళకి కానీ, పని చేసిన వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి ఆలోచించి పెట్టారు శ్రీను గారు. కాకపోతే ఇప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మనలో ఉండాలి, కొంత సేఫ్టీగా వెళ్ళాలని, మన సేఫ్టీ కోసం పెట్టారు. అది మనం నడుచుకుని బట్టి, మనం వెళ్ళిన బట్టి వాళ్ళు కూడా ప్రొసీడ్ అవుతారు. అది కానీ మంచిదే,
టైం మీద పెట్టిన దానికి పిల్లల కోసం మా కోసం ఆడవాళ్ళకి మగవాళ్ళకైనా ఆలోచించి పెట్టారు కాబట్టి అది మంచిదే. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. అంతేగాని పెట్టారు కదనని మనం ఓవర్గా ఇదైపోతే మనకే వస్తాయి ప్రాబ్లం, వాళ్ళు కాదు. వాళ్ళు మంచిగా ఆలోచించారు కాబట్టి మనకి మంచిగా నడుచుకొని వెళ్ళడం, తోచుకోవడం, పట్టుకోవడం. కానీ ఏ రూల్స్ వేస్తారు అనేది మాకు తెలియదు. ఇంకా రూల్ ఎలా వస్తుందని కూడా ఇంకా క్లియరెన్స్. ఆడవాళ్ళకి ఆ రోజు ఫ్రీ బెర్త్ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన అంటారు. మంచి ఆలోచన సార్, మంచి ఆలోచన. అదే చెప్తున్నాను కదా, అది మంచి ఆలోచనే కాబట్టి మనం ఉపయోగించిన బట్టి, మనం నడుచుకుని బట్టి ఉంటది. ఆడవాళ్ళకి డ్యూటీలకు వెళ్ళాలకైనా, కాలేజీలకు వెళ్ళాలకైనా, పెద్దవాళ్ళకి కబుక్కున్నా, ఏదైనా అవసరంకి వెళ్ళేసరికైనా మంచిదే. ఓ రకంగా చూసుకుంటే అది మనం మంచిగా ఉపయోగించుకోవాలి అంతే. అంతకుమించి చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే ఆడవాళ్ళకి తల్లికి వందనం గాని ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా పిల్లల కష్టం తినాలి అని అంటే సుఖపడాలి అనుకుంటారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పిల్లలకి వేసేసి వాళ్ళ బుక్కులకైనా దేనికైనా ఆ చిన్నకి పేదవాళ్ళు రొదవాళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు ఎలాగైనా ఏదో రకంగా కొనుక్కోవడం, కానీ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా కష్టం ఒడ్డెక్కించినట్టే చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పిల్లలు స్కూల్ చదువు విషయంలో గానీ, యూనిఫామ్ విషయంలో గానీ, మధ్యాహ్నం కూడా భోజనం విషయంలో కూడా చాలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు కూడా అడిగితే ఫుడ్ ఎలా ఉందమ్మంటే బాగానే ఉంటుందమ్మా అంటున్నారు. ఇంటికాడ తినే పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్లో తినడం పెట్టారు. చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం శ్రద్ధ చూపుతున్నారు. ఒక ఎమర్జెన్సీ గానీ, తర్వాత అరాచకాలు ఏవైనా అరికడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? ఇంకా భవిష్యత్తులో బాగుంటది అనిపిస్తుంది సార్. ఎందుకంటే అన్ని విధాలుగా ఇప్పుడు వచ్చిన తర్వాత కొంత ఒకటి స్టెప్ బై స్టెప్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే పవన్ గారు అంతా కలిపి ఏంటంటే పవన్ గారు యాడ్ అవ్వడం వల్ల కొంచెం అరేకలు చాలా విధాలుగా తగ్గాయి. ఇంకా ముందుకి మంచిగా నడుచుకుంటారు, మంచిగా వస్తుందని కూడా నమ్మకం ఉంది మాకు. గత ప్రభుత్వం మీద కన్నా మార్పు కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా August 15న బస్ ఫ్రీ పెడుతున్నారు శక్తి పథకం కింద. ఎలా మేడం, ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, బాగుందండి. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం శ్రద్ధ చూపిస్తున్న డ్వాక్రా సంఘం కానీ, లేకపోతే తల్లికి వందనం గానీ, తర్వాత పెన్షన్ విషయంలో గానీ, తర్వాత మన స్కూల్ విషయంలో, పిల్లల చదువు విషయంలో గానీ మన గవర్నమెంట్ బాగానే చూపిస్తున్నాను. అందవలసినవన్నీ బాగానే అందుతున్నాయండి. కొంచెం ఇంకా చాలా మందికి అందితే ఇంకా కొంచెం బెటర్ గా వాళ్ళు ఫీల్ అవుతారు, చాలా సంతోషం పడతారు. ఎందుకంటే ఒకే ఇంట్లో కొంతమంది నలుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరికి అంది ఒకరికి అందకపోతే కొంచెం ఫీల్ అవుతారు కదా. ఇంకొంచెం ఇంకా అందితే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కొంచెం పర్వాలేదు, నమ్మకం అయితే ఉందంటారు. ఉందండి. కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఈ August 15న ప్రత్యేకంగా ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడుతున్నారు శక్తి పథకం కింద. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాలు పనిచేసిన వాళ్ళకి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? అలా అంటే ఒక రకంగా మంచిదే. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు తల్లికి పథకం కానీ, తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తర్వాత దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనుకున్నాం? ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత తీసుకుంటున్నారు. బెటర్ అనిపిస్తుంది. మీద నమ్మకం అయితే ఉందంటారు మేడం? ఒక విజనరీగా అతను చేసే పనులు గానీ, డెవలప్మెంట్ చేయడం అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అనుభవం ఉందనే చెప్తాను, కాదని నేను అనట్లేదు. అంతకుముందు చేశారు కదా, చెయ్యి పనులు కొత్త వాళ్ళకి ఇస్తే మనం బాధపడాలి. పాతనే కాబట్టి అతని అనుభవం ఉంది కాబట్టి పర్వాలేదు, చేయగలరు.